నేను వైసీపీలో ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు వైసీపీ నాయకులందరినీ ఒకరోజు అందరిని తిట్టాడు. వైసీపీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, ఒక బాలినేని శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఆ మాట అప్పుడు వైసీపీలో నేను మంత్రి పదవి వదులుకొని జగన్ కోసం ఎంతో చేశా. బై ఎలక్షన్లో నా డబ్బులు ఖర్చు పెట్టుకొని చేశా. కానీ ఆయన ఎప్పుడు కూడా పబ్లిక్ మీటింగ్లో నా గురించి మాట్లాడాల. నేను ఎందుకంటే నేను ఎప్పుడు నేను ప్రశ్నించే పార్టీలో ఉంటే బాగుంటుందని ఎప్పుడూ అనుకున్నాను. ఎందుకంటే నేను జగన్ని ఎక్కువ ప్రశ్నించేవాడిని. అందువల్ల నా మంత్రి పదవి పోయింది. ఇది జరుగుతుంది తప్పు అని ఓపెన్గా మాట్లాడేవాడిని. దానివల్ల ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నేను అన్ని తట్టుకున్నాను. నేను ఒంగోలులో 7 సార్లు పోటీ చేశాను. నేను 5 సార్లు గెలిచాను. 2 సార్లు ఓడిపోయాను. ఆ 2 సార్లు తెలుగుదేశం వాళ్ళు ఓడించలే, నన్ను పవన్ కళ్యాణ్ గారు ఓడించారు. వాస్తవానికి ఒంగోలు కాన్స్టిట్యున్సీలో రెడ్డి సామాజిక వర్గం చాలా తక్కువ. అక్కడ కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఉండేది. అయినా నన్ను 5 సార్లు గెలిపించారు. 2 సామాజిక వర్గాలు కలిసేటప్పటికీ ఆ 2 సార్లు ఓడిపోయాయి తప్ప తెలుగుదేశం వాళ్ళు సొంతంగా నన్ను ఓడించలేకపోయారు. అది పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పా, మీ వల్లే సార్ 2 సార్లు ఓడిపోయాను నేను. మీరు ఒంగోలు ఎవరినైనా కనుక్కోండి, నాకు ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఎవరు లేఅవుట్ వేస్తున్నారో నాకు తెలియదు, ఎవరు అపార్ట్మెంట్ కడుతున్నారో నాకు తెలియదు. 5 సార్లు ఎమ్మెల్యే ఎవరిని టచ్ చేయలేం, ఈవెన్ తెలుగుదేశం వాళ్ళని కానీ ఎవరిని కానీ. ఈరోజు తెలుగుదేశం వాళ్ళు పోయి ఏంది అని మనం మీరు ఎంక్వైరీ చేయండి, ఆయన పాపం అంటారు. అంతే. నేనేదో నాకు సొంతంగా చెప్పుకోవటం కాదు. ఎవరినైనా పార్టీలు అనేది ఎలక్షన్లో కానీ మిగతా సమయంలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అందరికీ సహాయం చేయాల్సిన అవసరం ఉంది, ప్రతి ఒక్కరికి కూడా. కార్యకర్తలకి ఒంగోలులో నేను ఏం చేశానో ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి. నేను ఆ రోజు జనసేనలో చేరిన తర్వాత పిఠాపురంలో ఫస్ట్ టైం మాట్లాడాను. నేను రేపైనా మాట్లాడతా, ఎక్కడైనా మాట్లాడతా, కార్యకర్తల ముందర ముఖ్యం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలని చెప్పి మాట్లాడాలనుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టాం. మీటింగ్ పెట్టేసి ఏదో చెప్పేసి పోతే అయిపోతుంది. 3 డేస్లో సబ్మిట్ చేయమన్నారు. చాలా తక్కువ టైం ఇచ్చి సబ్మిట్ చేయమన్నారు. అయినా కానీ అది కూడా కళ్యాణ్ గారితో మాట్లాడతా. ఇది నేను 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రులు అయ్యా. నాకు కరెక్ట్గా ఉంటూ నాకు ఇష్టం. నాకేం పోయినా ఒకవేళ ఏమన్నా నా మీద ఉన్న నాయకులు అందరు కలిసి చేస్తే నేను ఇంట్లో కూర్చుంటా, కానీ నేను మటుకి కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు కార్యకర్తల విషయంలో. ఖచ్చితంగా కూడా నేను అన్నాక మన కళ్యాణ్ గారికి అదే చెప్పాను. సార్ నాకు ఏ పదవి వద్దు, నేను మొత్తం కష్టపడిన తర్వాత కావాలంటే అప్పుడు చూడండి పదవి, ఇప్పుడైతే నాకు వద్దు. నేను కష్టపడతాను, ఎందుకంటే నేను ఆయన చూశాను, ఆయన మంచితనాన్ని. చాలా మంచోడు కళ్యాణ్ గారు. కాకపోతే అక్కడ కొన్ని పరిస్థితులు ఆయన్ని ముందరికి రానిట్లే. ఖచ్చితంగా చెప్తున్నా, అవన్నీ వద్దబ్బా మనకిప్పుడు. మనం కళ్యాణ్ గారిని పైకి తీసుకొచ్చేదానికి గట్టిగా మనం అందరం కూడా
అందరం కలిసి కృషి చేద్దాం. ప్రశ్నించే పార్టీ అనేది మనం భయపడాల్సిన పనిలే. మనం తప్పు చేయకపోతే మనం ఎందుకు భయపడాలా? పోరాడదాం ఖచ్చితంగా. నేను ఈరోజు మీ అందరూ కూడా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వార్డులకు సంబంధించినటువంటి పెరిగినటువంటి వార్డులకు సంబంధించినటువంటి డేటా తీసుకురమ్మన్నారు. ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే జనసేన కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇంకా చిత్తూరు జిల్లా ఉంది, చిత్తూరు ఉంది, అట్లా అంత టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ మనం గట్టిగా ఫైట్ చేయాలా? ఎక్కడైతే బలం ఉందో మనకి, మనం స్థానిక సంస్థల్లో గట్టిగా ఎమ్మెల్యేతో కూర్చొని ఫైట్ చేసి తెచ్చుకుందాం. నేను గ్యారంటీ, మనం బలం ఉన్న దగ్గర ఖచ్చితంగా ఫైట్ చేయాలి. నేను కళ్యాణ్ గారు కూడా చెప్పదలుచుకున్న ఒక విషయం, ఎప్పుడైతే రిజర్వేషన్, ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్ ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో ఆ రోజే కోఆర్డినేషన్గా అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలతో కోఆర్డినేషన్గా జనసేనకి ఏ అయితే వార్డులు వస్తాయో, ఏ అయితే బలం ఉందో అప్పుడే ఆ రోజే డిసైడ్ చేయాల. లాస్ట్ దాకా పెట్టారనుకోండి, చివరి దాకా పెట్టారనుకోండి, ఏం చేస్తారు ఎమ్మెల్యేలు? ఇది మీరు కాంట్రవర్సీ చేయకండి. ఇది నేనేం కూటమికి ఎగనెస్ట్గా మాట్లాడటంలా. అంటే ఎమ్మెల్యేలు ఏం చెప్తారు, వాళ్ళు అనుచరులు ఈ వార్డు మీరు చూడండి, జాగ్రత్త చూడండి అని ఆల్రెడీ అన్నీ చెప్పేశారు అనుకోండి. లాస్ట్లోకి వచ్చేటికి ఇక వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఫైట్ చేసేదానికి ఇండిపెండెంట్గా పోటీ చేయటము, లేదండి ఇంకా అందరూ మా వాళ్ళందరూ దిగిపోయారు, 2, 3 తీసుకుని అంటారు. అట్లా కాకుండా కళ్యాణ్ గారు రిజర్వేషన్ ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో ఆ రోజే కోఆర్డినేషన్ కమిటీ పెట్టి ఆ ఎమ్మెల్యేతో కూర్చొని ఆ రోజే రిజర్వేషన్ మనకి జనసేనకి ఏ సీట్లు ఇస్తారో ఆ రోజే డిసైడ్ చేయాలి. అది మటుకి ఇంప్లిమెంట్ చేయాలి, లేకపోతే కష్టమైపోద్ది. నా అనుభవంలో చెప్తున్నా. ఇది ఆ పర్సంటేజ్ మనం చెప్పేది కాదు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గా ప్రెస్ మీట్లు చెప్తే బాగుంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది ఉండమ్మా. నేనైతే ఓపెన్గా చెప్తాను, నాకు లేకపోయినా పదవులు లేకపోయినా పని ఇంట్లో కూర్చుంటా, కానీ ఓపెన్ ఉన్న పార్టీని డెవలప్ చేసేదానికి నేను అసలు నిన్నటిదాకా ఏం చేశారంటే, అయ్యా బాలినేని గారు ఇట్లా ఉన్నాడు, ఇప్పుడు ఏదో వచ్చాడు అధికారంకి, మళ్ళా వైసీపీ జగన్ బంధువు, మళ్ళీ వైసీపీ పోతాడు అని చెప్పి ఇన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చారు కళ్యాణ్ గారికి. నాకు నచ్చింది ఏంటంటే కళ్యాణ్ గారిలో ఆయన ఏమన్నాడు తెలుసా? నాతోటి చెప్పాడు. అది చెప్పచ్చో చెప్పకూడదు ఇక్కడ, కానీ చెప్తా, నేను ఓపెన్లే, అది వేరే విషయం. ఆయన అన్నాడు ఒక ఎమ్మెల్యే తోటి, బాలినేని గారు జనసేన చేరక ముందునే నాకు ఇష్టము, ఇప్పుడు జనసేన పార్టీలో చేరాడు, ఒకవేళ నాతోటి ఏమన్నా సహాయం పొంది మళ్ళీ వైసీపీ పోయాడు అనుకోండి, నేనేం బాధపడను, అంతే ప్రేమతో బాలినేని చూస్తాను నేను, ఆయన అంటే నాకు అంత ఇష్టం. ఆయన జనసేన నుంచి పోతే నీకేందయ్యా బాధ, నాకు కదా బాధ అని చెప్పి ఆయన తిట్టి పంపించాడు. ఏమండి, ఆయన సహాయం, రాజశేఖర రెడ్డి గారు నా సహాయం చేశానని నీ మంత్రి పదవి వదులుకొని జగన్ తోటి చేరా. బై ఎలక్షన్లో నా సొంత డబ్బులు పెట్టి నేను ఖర్చు పెట్టి ఎలక్షన్లు 22 కోట్లు ఖర్చు పెట్టి నేను ఎలక్షన్ చేశా. అలాంటిది సహాయం పవన్ కళ్యాణ్ గారు నాకు అంత ఇది చేసినప్పుడు నేను మళ్ళీ పార్టీ వదిలిపెట్టి పానీయండి, పదవులు లేకపోతే మంత్రి పదవి వదులుకున్నా 4 సంవత్సరాలు. ఇప్పుడు అందుకంటే నేను ముఖ్యమంత్రి అవుతానా? ఏంది ఇది? ఎందుకు పోతాను? నేను కళ్యాణ్ గారితో ఉంటాను, ఏం చేసినా నేను కళ్యాణ్ గారితో ఉంటాను.
కాబట్టి కళ్యాణ్ గారు నేను ఒకటే అడిగా, నెక్స్ట్ సినిమా నేను తీయాలి మీతో. అదే ఉందిలే తీద్దాం అని చెప్పి ఆయన పాపం నాకు ఎంత నచ్చాడంటే అంత నచ్చాడు. ఆయన కోసం ఏమేం చేసాను సిద్ధంగా ఉన్నాం. మనం అందరం ఉండాల మీకోసం. మేమందరం కూడా మీ ముగ్గురం ఈ రాయలసీమకు సంబంధించి ఎక్కడ నేను ఇప్పుడు ఏదో మీటింగ్ పెట్టి పోవటం కాదు, ప్రతి కాన్స్టిట్యూన్సీ వాళ్ళతో మాట్లాడతారు. ఇప్పుడు నేను కూర్చొని ప్రతి వాళ్ళతో మాట్లాడతాను. ఏదో ఆశాభాష మీటింగ్ పెట్టేసి వెళ్ళిపోయి ఒక డేటా ఇచ్చేసి ఇది అని చెప్పడం కాదు. మీ కాన్స్టిట్యున్సీలో ఎవరున్నా ఎక్కడి నుంచి, ఇప్పుడు కడప జిల్లా చిత్తూరు జిల్లా నుంచి వచ్చారు, ప్రతి కాన్స్టిట్యున్సీలో కూర్చొని మన భోజనం పెట్టారు. మనం కూర్చొని అందరితో మాట్లాడుకొని ఈ వార్డులో ఎక్కడ బలం ఉందో చెప్పండి, దాని ప్రకారం మేము మ్యాక్సిమం ఫైట్ చేస్తాం. ఎమ్మెల్యేతో మాట్లాడతామో లేకపోతే ఏది చేస్తామో మ్యాక్సిమం ఫైట్ చేస్తాం. ఖచ్చితంగా జనసేన పార్టీ అనేది రాయలసీమలో అభివృద్ధి చేసేదానికి మీ అందరి తోడ్పాటు మాకు కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఇవి జరుగుతూ ఉంటాయి. నేను ఒకటే చెప్పా మన జనసేన నాయకులకి, సార్ అధికారం వచ్చిన తర్వాత కార్యకర్తలు మాకు ఏం జరిగిందని కోరుకుంటారండి. అధికారం రాలేదనుకోండి, మొన్న కూడా అధికారం రాలేదనుకో, ఇంకా ఫైట్ చేస్తుంటారు కళ్యాణ్ గారి కోసం. అధికారం వచ్చిన తర్వాత ఏం చేశారు మాకు అనేది ఇప్పుడు తెలియదండి, మీకు ఎలక్షన్లో చూపిస్తారు, అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి. నేను ఇది కూడా మొన్న కళ్యాణ్ గారితో సార్ మన ఆఫీస్కి వచ్చినప్పుడు, హెడ్ ఆఫీస్కి వచ్చినప్పుడు లోపలికి రావడానికి కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. హెడ్ ఆఫీస్ అంటే ఎవరు పలు జిల్లాల నుంచి వస్తారు, అక్కడ అందరూ కూడా వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు. దానికి ఒక రాజకీయ నాయకులను 2-3 పెట్టండి. వాళ్ళు పని కాకపోయినా పని అయినా కానీ ఫోన్ చేసి మాట్లాడితే, కొంతమంది పనులు అవ్వచ్చు, కొంతమంది కావచ్చు, మాట్లాడితే వాళ్ళు తృప్తి చెందుతారండి. ఆ తృప్తి చాలండి వాళ్ళకి. ఇంపార్టెంట్ పని అయితే మీ దాకా తీసుకురావాలండి వాళ్ళు. అట్లా హెడ్ ఆఫీస్లో కంపల్సరీగా ఎవరికైనా ఎంట్రెన్స్ ఉండాలండి. అక్కడ ఎంట్రెన్స్ ఉండి వాళ్ళు దూరం నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ మాట్లాడి అక్కడ భోంచేసి పోవాలండి అని చెప్పాను. ఆయన పాపం ఆయన బాలినేని గారు 3 నెలలే టైము, 3 నెలల లోపల నేను అన్ని సెటరేట్ చేస్తాను, ఆఫీస్ అంతా క్లియర్ చేస్తాను, మనుషులు పెడతాను. కాకపోతే ఎవరు నమ్మాలో నాకు అర్థం కావట్లేదని అని అన్నారు. అంటే పాపం ఆయన చేయాలని మీకు చేసేవాడు కరెక్ట్గా చేయట్లా. నన్ను ఇప్పుడు చాలా అనుకుంటారు. ఇప్పుడు నాకు కళ్యాణ్ గారు బైక్ రావాలా, వీళ్ళందరి కోసం నాకు ఇంకేం వస్తుందా?